వెల్కమ్ టు వైరల్ కామెడీ 3.0. నా బాల్యమిత్రుడు సుత్తి సుబ్బుగాడు ఎవడి కొంపలు ముంచడానికి బయలుదేరుతున్నాడో తెలియదు కానీ ఇలా ఆటో స్టాండ్లో తేలాడు. ఇక ఆటో వాడిని ఎన్ని దుంపలు తెంచుతాడో, ఎంత రాచి రంపాన పడతాడో అమ్మమ్మమ్మమ్మమ్మ నా నోటితో చెప్పలేను. మీరే ఓ లుక్ వేయండి. నమస్తే సార్, ఆటో కావాలా సార్? కావాలి బాబు, 10 రూపాయలు ఇస్తా, ఆటో ఇచ్చేస్తావా? సార్ 10 రూపాయలకి ఆటో ఇవ్వడం ఏంటి సార్? లేకపోతే ఏమిటి బాబు, నీ గడ్డికి ఆటో కొనుక్కునే వాళ్ళ కనబడుతున్నాడా? ఆటో కావాలా అంటే అదే కడతావు. అలా కాదు సార్, ఆటో ఎక్కుతారా అని నా ఉద్దేశం. అంటే ఏమిటి, ఆటో ఎక్కాలో ఎక్కకూడదో కూడా తెలియదు అమాయక చక్రవర్తిలా కనబడుతున్నాడు ఈ గడ్డికి. అది కాదు సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? కాశీకి వెళ్ళాలయ్యా, కాశీకి. వస్తావా వస్తావా కాశీకి వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి అట్ట? అయ్యయ్యో, మీరు ఎలా అర్థం చేసుకున్నారా? అలా కాదు సార్, లోకల్లో ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నా. ఆ ముక్క ముందే అడగొచ్చుగా, తెలివితేటలు మీ ఆటో వాళ్ళకే ఉంటాయనుకున్నావా? ఆ తెలివే ఉంటే ఇలా ఆటో ఎందుకు నడుపుకుంటావు సార్? ముందు మీరు వెళ్ళే ప్లేస్ చెప్పండి, వెళ్దాం. ఏమిటి బాబు, ఏమిటి డిమాండ్ చేస్తున్నావా? ఏమిటి బెదిరిస్తున్నావు? అయ్యో లేదు సార్, మామూలుగానే అడిగాను. అంటే నువ్వు ఎలా అడిగావో కూడా తెలుసుకోలేని పిచ్చి పుల్లారావు అనుకున్నావా? సుత్తి సుబ్బు ఇక్కడ ఏమనుకున్నావు? అయ్యా సుత్తి సుబ్బు సార్, అసలే పేరాలు లేక కస్టమర్లు రాక పిచ్చెక్కిపోయి ఉన్నారు. విసిగించకుండా ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, వెళ్దాం. అంటే నేను విసిగిస్తున్నానే కానీ ఉద్దేశం? అవును బాబు, మాకు ఇక పనే ఉంది. ఇలా ఆటో స్టాండ్లోకి వచ్చి మీలాంటి వాళ్ళను విసిగించడమేగా మా పని. విసిగిస్తున్నా సార్, మీకు ఇబ్బంది అయితే వేరే ఆటో చూసుకోండి, నన్ను వదిలేయండి సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు ముందు అడిగింది నువ్వా నేనా? ఇప్పుడు వదిలేమంటున్నావు? వదిలే సమస్య లేదు, నేను స్టేషన్కు వెళ్ళాలి. స్టేషన్ అంటే పోలీస్ స్టేషనే కదా సార్? అవును బాబు, నీ కంటికి నేను పిక్ పాకెటర్లా కనిపిస్తున్నా కదూ. స్టేషన్లో ఎస్ఐ గారిని బతిమాలడానికి వెళ్తున్నా అనే కానీ ఉద్దేశం? అయ్యో అయ్యో అయ్యో, అలాగా సార్, ఈ దగ్గరలో స్టేషన్ అంటే పోలీస్ స్టేషనే ఉందని. నీ కంటికి నేను పిసినారి వాళ్ళ కనబడుతున్నానా? దూరంలో ఉండే రైల్వే స్టేషన్కి వెళ్ళే హోదా లేదనే కానీ ఉద్దేశం? ఏ ఉద్దేశం లేదండి బాబు, రైల్వే స్టేషన్కే కదా, ఓ 100 రూపాయలు ఇవ్వండి, వెళదాం. ఏమిటి 100 రూపాయల? మాది ఈ ఊరే బాబు. నీ కంటికి అసలు జన్మలో ఆటో ఎక్కడి ముఖంలా కనిపిస్తుందా? నా ముఖం 100 రూపాయలు కావాలంట. 100 సార్, పూరి ఎంత ఇస్తారు మీరే చెప్పండి. ఆ ముక్క ముద్దే అడగాలిగా. నేను 20 రూపాయలకి మించి ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. 20 రూపాయల కంటే గిట్టుబాటు కాదు సార్, ఇంకో 2 టికెట్లు ఎక్కించుకుంటా మీతో పాటు. ఏమిటి, నీ కంటికి షేర్ ఆటో ఎక్కే ముఖంలా కనిపిస్తుందా? అది షేర్ ఆటో ఎక్కే లెక్కైతే ఇంతసేపు నీతో సుత్తి కొడుతూ కూర్చుంటారా? నాకంతా అర్థమైపోయింది. నేను ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాను? నా మహారాణి ఎక్కడుంది? ఎవరక్కడ? పాపం మతిస్థిమతం లేనివాడు అనుకుంటా. ఇంతసేపు పిచ్చివాడిని తెలియక మాట్లాడాడు. ఎలా బ్రతుకుతాడో ఏంటో పిచ్చి వెధవ.